హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనీని. నైట్ మిగిలిపోయిన రైస్ అయితే ఉందా, ఇలా మనం ఎగ్ రైస్ అయితే తయారు చేసుకుందాం. హెల్త్కి అయితే చాలా మంచిది, వెయిట్ లాస్ కూడా అవుతారండి. నైట్ రైస్ అయితే ఇలా పారేయకుండా ఇలా తయారు చేసుకోండి. తయారీ విధానం అయితే చూపించేస్తాను. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. నా వీడియో ఇంతవరకు చూశారు కదా, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలా 2 ఎగ్స్ అయితే ఉడకపెట్టుకుని పక్కన అయితే పెట్టేసుకోండి చక్కగా. ఇలా కావాల్సినంత బటర్ అయితే వేసుకోండి. నెయ్యి ఉంటే నెయ్యి, వెన్న ఉంటే వెన్న, ఏది ఉంటే అది వేసుకోండి. మీకు వీలైనంత మట్టుకి సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కావాల్సినంత ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, శనగపప్పు 1 స్పూన్, మినప్పప్పు 1 స్పూన్, ధనియాలు కంపల్సరిగా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వెల్లుల్లి కావాల్సినవి వేసుకోవచ్చు. నేను 4 అయితే నీట్గా వలుసుకుని ఇలా వేసుకున్నాను. ఎండుమిర్చి 4, కరివేపాకు 2 రెమ్మలు, ఆనియన్స్ ఒక గడ్డ అయితే తీసుకోండి, సన్నగా చీర్చుకోండి. ఇలా అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కావాల్సినంత పసుపు యాడ్ చేసుకోండి, సాల్ట్ తగినంత, ధనియాల పొడి అండి. మనం కొత్త ధనియాలు ఉంటాయి కదా, ధనియాల పొడి అప్పటికప్పుడు ఇలా మిక్సీకి అయితే పట్టుకుని వేసుకోండి. గరం మసాలా మనం ఇంట్లో తయారు చేసుకున్నాయండి అన్నీ కూడా. కావాల్సినంత కారం, మీకు కారం ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. నేను 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఒక్కళ్ళకే ఈ ఎగ్ రైస్ అయితే తయారు చేస్తున్నాను. డిఫరెంట్గా ఇంట్లో ఉన్న వాటితోనే, మసాలాలు అది ఎక్కువగా లేకుండా ఇలా అయితే తయారు చేసుకోండి. హెల్త్కి చాలా మంచిది, గ్యాస్ ట్రబుల్ అది ఉండవు. ఇలా 1 ఎగ్స్ అయితే పగలగొట్టుకుని ఇలా అయితే వేసుకోండి. ఒక్కళ్ళకి 1 ఎగ్ అయితే కంపల్సరీ వేసుకోండి. చక్కగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా మొత్తం మిక్స్ చేయండి. అలా పైన లైట్గా మిక్స్ చేయండి. మనకి పీసెస్ ఎక్కువగా కావాలి అని అనుకుంటే కనుక లైట్గా ఫ్రెష్ చేయండి, అలాగే వదిలేయండి. చక్కగా ఇలా అయితే తయారు చేసుకోండి. డిఫరెంట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఒకళ్ళకి 1 ఎగ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నైట్ రైస్ లేకపోతే అప్పటికప్పుడు ఇలా రైస్ అయితే కుక్ చేసుకుని ఇలా అయితే తయారు చేసుకోవచ్చు. చూడండి, నేను 1 ప్లేట్ అయితే రైస్ ఉంది, ఒకళ్ళకి చక్కగా సరిపోతుంది. ఇలా అయితే మనం అన్నీ వేగిన తర్వాత ఇలా రైస్ అయితే యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయండి. మొత్తం మసాలాలు, కారాలు అన్నీ కూడా బాగా పట్టించుకోండి. ప్రతి రైస్కి కూడా చూడండి చక్కగా ఎక్కడ గెడ్డలు అది లేకుండా ఇలా మ్యాష్ చేసుకోండి. ఎగ్ చూడండి, మనకు పీసులు అయితే పెద్ద పెద్ద పీసులు అయితే వచ్చినాయి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. 1 సంవత్సరం పాప కాడి నుంచి 90 ఏళ్ల బామ్మ దాకా మెత్తగా స్మూత్గా చాలా బాగుంటుందండి. నైట్ రైస్ కదా, అసలు పారేయవద్దు. ఇలా అయితే డిఫరెంట్గా తయారు చేసుకోండి. కావాల్సినంత కొత్తిమీర నీట్గా కడిగి ఇలా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోండి, చిన్న చిన్న పీసుల కింద. హెల్త్కి చాలా మంచిదండి కొత్తిమీర. స్మెల్ కూడా చాలా బాగుంటుంది, జీర్ణశక్తి కూడా బాగుంటుంది. ఇలా అయితే తయారు చేసుకోండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. సూపర్ టేస్టీ కూడా, అద్భుతం, అమోఘం. ఇంతవరకు చూసారు కదా, 1 లైక్ అయితే ఇవ్వండి. ఇలా బాగా మిక్స్ అయితే చేసుకోండి. ఎక్కడ వీడియో అయితే కిప్ చేయకండి, మిస్టేక్ లేకుండా ప్రతిదీ చూడండి. అప్పుడే ఎగ్ రైస్ అయితే అర్థమవుతుంది. మీకు కావాలంటే డిఫరెంట్గా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇంటిలో ఉన్న వాటితోనే ఇలా అయితే తయారు చేశాను. ఇలా 2 ఎగ్స్ అయితే ఉడకపెట్టుకుని మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కట్ చేసుకోండి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కింద ఎగ్ కంపల్సరీ తినాల్సిందే. ప్రతిరోజు 1, 2 ఎగ్స్ అయితే కంపల్సరీ తినండి. హెల్త్కి మంచిది. బాడీ పెయిన్స్ ఉండవు, మోకాళ్ళ నొప్పులు ఉండవు, చేతుల నొప్పులు ఉండవు, మెడ నొప్పులు ఉండవు, తలపోట్లు ఉండవు. ఇలా అయితే ప్రతిరోజు తీసుకోండి.
చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అసలు వద్దనే మాటే రాదు. రైస్ ఐటెంకి అయితే ఇలా ఎగ్స్ కంపల్సరీ వేసుకోండి. పొద్దున్నే ఒక గ్లాస్ పాలు లేకపోతే 2 ఎగ్స్ తీసుకోండి. హెల్త్‌కి చాలా మంచిది. ప్రతిరోజు తీసుకుంటం వల్ల మనకి హాస్పిటల్‌కి వెళ్ళే పనే ఉండదు. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి కంపల్సరిగా. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు 2 ఎగ్స్, ఒక గ్లాస్ పాలు. వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. వావ్! సూపర్ టేస్టీ, కలర్‌ఫుల్ కూడా చాలా బాగుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అద్భుతం, అమోఘం. చూడండి, మనం ఊరకనే తినే కన్నా ఇలా రైస్‌లో పెట్టుకొని తింటే ఇంకా ఇష్టంగా తింటాం. ఎగ్ అండి చాలా మంచిది. ప్రతిరోజు ఒకటైనా సరే, 2 అయినా సరే, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. హాస్పిటల్‌కి అది వెళ్తూ ఉంటాం కదా, అస్సలు అవసరం ఉండదండి. ఇంట్లోనే మనం ఇలా తయారు చేసుకుని తినండి. హెల్త్‌కి అయితే చాలా మంచిది. ఏ వ్యాధులు మన దగ్గరికి అయితే చేరవు. ఇలా ప్రతిరోజు తీసుకోండి. రైస్ ఐటమ్ అనే కాదు, ఎన్నో విధాలుగా తీసుకోవచ్చు ఎగ్‌తో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.